మరి ప్రస్తుతం మనతో పాటు విజయారెడ్డి నారపల్లిలో కడుతున్నటువంటి కొత్తింటి దగ్గర ఉన్నటువంటి అక్కడ నివాసం ఉండే వాళ్ళలో అవని గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, విజయారెడ్డి వాళ్ళు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఇల్లు స్టార్ట్ చేశారు? స్టార్ట్ చేసి 2 years అయిందంట. కాకపోతే వాళ్ళు మధ్యలో ఆపేసి 6 months బ్యాక్ మళ్ళీ స్టార్ట్ చేశారంట. నేను రీసెంట్గా వచ్చాను ఇక్కడ రెంట్కి. 3 months అయిపోయింది. తను పెద్దగా నేను ఒకటేసారి చూశాను, చనిపోయే ముందు ఒక 1 week ముందు అనుకుంటాను. ఇక్కడ ఎలక్షన్స్ అదే కాలనీ అయితే వచ్చారు. వచ్చి తను వాళ్ళంతా కలిసి మాట్లాడారంట. కౌరు, తను, వాళ్ళ అమ్మ, ముగ్గురు. కానీ నేను తనతో ఎప్పుడు మాట్లాడలేదు. ఒకసారి అక్కడ నిలబడితే చూశాను. చనిపోయే రోజు ఉన్న డ్రెస్సే ఉంది ఆ రోజు కూడా, అదే సేమ్ డ్రెస్. వాళ్ళ అమ్మ, ఈమె ముగ్గురు వెళ్ళారంట. కౌరు, పుష్పారెడ్డి, తను ఆ అమ్మాయి విజయ, ముగ్గురు వెళ్ళారంట. భోజనం చేసి మంచిని మాట్లాడిందంట. వాళ్ళ అమ్మతో మాత్రం నేను వచ్చాక ఒక 1 month 2 months అయింది అనుకోండి. ఒకటేసారి మాట్లాడాను నేను. తను కూడా మా అమ్మాయిది ఇల్లు అని చెప్పింది నాతో. అయితే నాకు అంత కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలీదు. మా అమ్మాయిది అని చెప్పింది. సరే, ఇంకా కొంచెం అందరూ ఆమె అమ్మ అంటారు, కానీ పనులతో బాగానే చెప్పి చేయించుకునేది, దగ్గరుండి చేయించుకునేది, అంతవరకే తెలుసు. తానే వచ్చేది, ప్రతిరోజు వచ్చేది, డైలీ వచ్చేది. కానీ నేను ఈ గేట్ దాటి బయటకు ఎప్పుడు వెళ్ళేదాన్ని కాదు. వెళ్తే ఈ పక్కింటికి వెళ్తాను, అంతకుమించి ఎక్కడికి వెళ్ళాను. అంటే డైలీ వచ్చేది కదా, మరి ఎప్పుడైనా మీరు వెళ్ళి మాట్లాడడం? లేదు, ఒక్కటే రోజు 2 months బ్యాక్ ఒక్కరోజు ఇక్కడ ముందుకు వస్తే ఒకరోజు బాగానే మాట్లాడాను, అంతవరకే. ఇంకా మళ్ళీ ఎప్పుడు మాట్లాడలేదు. అంటే ఈ ఇల్లు అమ్ముతాము అని కానీ అట్లా ఏమన్నా రోజు చెప్పారా? స్టార్టింగ్లో అమ్ముతాము అనే అన్నారు, తర్వాత ఉంటాము అన్నారు, ఉంచాలి, అమ్ముకోవాలి అన్నారు. తర్వాత వాళ్ళ అమ్మాయి వచ్చి నేనే వచ్చి ఇక్కడ ఉంటాను ఆంటీ అని చెప్పిందంట కవర్తో. మేమే వచ్చి ఉంటాం. ఫస్ట్ ఏమో 85 lakhs ఈ పక్కది, వాళ్ళది 80 lakhs అని చెప్పారంట. కానీ మళ్ళీ తర్వాత వాళ్ళు, అమ్మాయి అయితే నేనే వచ్చి ఉంటాను ఆంటీ ఇక్కడ అని చెప్పిందంట.